నమస్తే నాయన. అయితే మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ, చెవెళ్ళ కాన్స్టిట్యూషన్ లోక్సభ ఎలక్షన్స్. కాన్షియస్ అయితే మన చెవెళ్ళ కాన్స్టిట్యూషన్ నుంచి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి మూడు కదా. పార్టీలు ఉన్నాయి. అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తారంటారా, రంజిత్ రెడ్డి గెలుస్తారంటారా, ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గెలుస్తాడు. రంజిత్ ఓటు ఎందుకు కాదు, ఆయన పోయినసారి టిఆర్ఎస్ లో గెలిచిండు. ఆ టిఆర్ఎస్ లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిండు. రంజిత్ రెడ్డి పక్కా విన్ను విన్ను నేను చెప్తున్నా. అయితే విన్ను. మనకు మన స్టేట్ లా నాయి 18 ఓట్లు ఉన్నాయి. నేను నాయి ఓట్లు 18 ఓట్లు, మా అన్నదమ్ములై మాయి మొత్తం 18 ఓట్లు వన్వే పడతాయి. ఓన్లీ కాంగ్రెస్కే పడతాయి, వేరే పార్టీకి నేను. నమస్కారం అన్న. నమస్కారం. అయితే మన లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అయితే మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి మన తెలంగాణ చెవెళ్ళ కాన్స్టిట్యూషన్. అయితే కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రంజిత్ రెడ్డి. ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఇప్పుడు లోక్సభ అది అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచింది కాబట్టి లోక్సభ ఎన్నికలు గిట్టంగా కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. అయితే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా రంజిత్ రెడ్డికే వేస్తాను. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణలో. మీ పేరు? నరసింహన్న. ఇప్పుడు మన లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అయితే ఈ లోక్సభ స్థానాల నుంచి మనకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి ముగ్గురు నిలబడ్డారు ప్రధాన పార్టీలు. మిగతా వాళ్ళు కూడా నిలబడ్డారు. అది మనకు ఇది పోటీలో ఉన్నది అంటే మూడు ప్రధాన పార్టీలు. మీరు దీంట్లో ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఉంటే అది ఫామ్ అయితేనే బాగుంటది, అందరికి బాగుంటది. ఇప్పుడు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే యా పనులు సరిగ్గా కావు, మనకు ఏం కావు. అయితే ఇప్పుడు మీరు రంజిత్ రెడ్డి అనుకుంటున్నారా, కాసాని జ్ఞానేశ్వర్ అనుకుంటున్నారా, కొండ విశ్వేశ్వర రెడ్డి అనుకుంటున్నారా? రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఏ పార్టీ అనుకుంటున్నారు? కాంగ్రెస్. మీ ఓటు మాత్రం రంజిత్ రెడ్డికి. ఎందుకే బీఆర్ఎస్ గానీ? నమస్కారం. నా పేరు పవన్. నా పేరు వెంకటేష్. అంటే మన లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఎన్నికల ప్రచారం నడుస్తుంది కదా, మన చెవిలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అయితే మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా మన రాష్ట్రంలో. ఒకటి కొండ విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, ఇంకా కాసాని జ్ఞానేశ్వర్. ఈ ముగ్గురు పార్టీల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ గా మనకు రోలింగ్ ఉన్న పార్టీకి మాత్రమే మనము ప్రజెంట్ గా చేస్తాం. ఇప్పుడు కాదు, మనం గెలిచిన ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఇచ్చినాయి, కాంగ్రెసే ఇచ్చినాయి. ఇంతకుముందు కాంగ్రెస్కే కంపల్సరీగా మేము ఓటు వేయాలని ఉద్దేశంలో ఉన్నాము. ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తం మేము. ఓకే, అందువలన మాకు ప్రత్యేకంగా రామ్మోహన్ రెడ్డి కూడా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా, ఏ ఉన్నా ఆయన హాస్పిటల్ కూడా ఎక్కడున్నా కానీ మనకు పంపిస్తాడు. నేనేమన్నా ఫోన్ చేస్తే పిల్లల హాస్టల్కి కానీ ఏమన్నా కావాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఐటమ్స్ మాకు ప్రతి ఒక్కటి కూడా సేవ చేసిండు. చేయలే అనే ఉద్దేశంలో కాదు, మొన్న 2 days నాడు కూడా చేసిండు. నిన్న మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు యాక్సిడెంట్ అయి చనిపోతే కూడా అతి త్వరలో నాకు బాడీని పంపించాలంటానంటే మస్తు మంది పోయినారు. ఇంటికానే ఉండి ఫోన్ చేసి తొందరగా తీసుకొని వస్తే మాకు తొందర రియాక్షన్ తీసుకొని పంపించేసిండు. వాళ్ళ మేడంతో కూడా మాట్లాడినాయి, వాళ్ళ వైఫ్తో, వాళ్ళందరితో మంచిగా ఉన్నాం. మనకు కొండేశ్వర రెడ్డి కూడా. ఏం పేరానా? నా పేరు గోపాల్. ఇది ఇప్పుడు మన నారాయణపూరా? ఓకే అన్న. ఇప్పుడు చెవెళ్ళ పార్లమెంట్ నుంచి ఎంపీకి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు. కాసాని, కొండ, రంజిత్ రెడ్డి గారు. ఈ ముగ్గురులో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారా? రంజిత్ రెడ్డికి ఓటు. రంజిత్ రెడ్డికి ఓటు వేయాలనుకుంటున్నారా? ఎందుకు? ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ అంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రంజిత్ రెడ్డికి. ఇప్పుడు హాయనా, నమస్తే. ఏం పేరానా? నా పేరు రామస్వామి. రామస్వామి. ఇప్పుడు మన చెవెళ్ళ పార్లమెంట్ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు. కాసాని, కొండ, రంజిత్ రెడ్డి గారు. ఈ ముగ్గురులో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారా? రంజిత్ రెడ్డి గారికి. రంజిత్ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నారా? ఇంతకు ముందు ఏమైనా డెవలప్ అయిందా మీ ఊర్లో? మా ఊర్లో ఏం కాలేదు. డెవలప్ అయింది, ఎందుకు కాలేదు? ఇంతకు ముందు డెవలప్ కాలేదా? ఇండ్లు కట్టించిండ్రు, ఎట్లా తెప్పించిండ్రు, బండి తెచ్చిండ్రు.
ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఉండే ఈ ఊళ్ళో సర్పంచ్ ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎవరు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఉండే ఇంతకు ముందు. మరి అయిందా డెవలప్? ఇప్పుడు మీ యొక్క అభిప్రాయం ప్రకారము ఈ ముగ్గురు అభ్యర్థులలో ఎవరు మీరు ఓటేయాలనుకుంటే ఎవరు వస్తే మన లోక్సభ స్థానం చేవెళ్ళ అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, ఎంపీ Okay. రంజిత్ రెడ్డి గారు నిలబడ్డారు. వాళ్ళకేస్తే మనకు కూడా ఇన్ని నిధులు వస్తాయని అందరికి మంచిగా అవుతుందని మా ఉద్దేశం. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. రేపు దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ చిన్న మధ్యకారు రైతులందరూ బాగుపడతారు. రేపు రుణమాఫీ కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. అదందరికీ మళ్ళీ ఎస్సీ సప్లాన్ నిధులు పెట్టి మళ్ళీ గ్రామాలు డెవలప్ చేసేది వాళ్ళే. అప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే గ్రామానికి ఎన్ఆర్జీస్ నిధులు అంటే మనం చేసే జాతీయ ఉపాధి హామీ పథకం కిందనే ఈ గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. వీళ్ళు దానికి అమౌంట్ ఎలాంటి ఇస్తలేదు, దాని పైసలే గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. అప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే ఇప్పుడు కనబడుతున్నది. ఆ చట్టం ఉంది కాబట్టి 50 ఇప్పుడు 13th, 14th, 15th ఫైనాన్స్ అయింది. ఈ నెక్స్ట్ ఇయర్ 16th అవుతుంది. అప్పుడు గ్రామాలను ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా బడ్జెట్ పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరువు కాలం అనేది స్టార్ట్ అయింది. అంతకు ముందు లేదు. 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి కరువు లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే కరువు వచ్చిందని మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కానీ మామూలుగా అన్ని విధాలుగా వాళ్ళు ఇదే చెప్తున్నారు. మీరు ఒకటి ఆలోచించండి, మనకి ఎలక్షన్ అయింది, ఎండాకాలం అయింది. రేవంత్ రెడ్డి వచ్చినాక వానాకాలం రాలే. రేవంత్ రెడ్డి వచ్చిండు, వానాకాలం వస్తుంది, అప్పుడు చూడాలి. మనం కొన్నిసార్లు నుండి కరువే ఉన్నది, వానాకాలం పడుతుంది. ఎక్కడ లేదు, మన మహారాష్ట్ర పోదాం, అక్కడే మన ఉందా? ఇంకా మన తెలంగాణ ఇంత నయం. ఎండాకాలంలో వానాకాలంలో రేవంత్ రెడ్డి రాలేదు కదా, అప్పటింటే కరువులు వేసింది కదా. వానాకాలం ఇప్పుడు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అది అభివృద్ధి అయితే. ఇప్పుడు పంటలు కాంగ్రెస్ గవర్నమెంట్ పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి చూడు ఎన్ని పంటలు పండుతారు రైతులు. ప్రతి ఒక్కరు సస్యశ్యామలం ఉంటారు.